10 మోడీ పాలనలో పాలమూరు ఏమాత్రం అభివృద్ధి చెందలేదన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడించినట్టు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు వంశీచంద్ రెడ్డి. పెద్ద ఎత్తున మనం మహబూబ్ నగర్ లో ర్యాలీ తీసుకొని పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేయబోతున్నాం. బట్ ఇవాళ నుంచి ఇంకా మనం ప్రతి ఒక్కరం కూడా మనకు కేటాయించినటువంటి బాధ్యతని మనం పూర్తిగా నెరవేరుతాం. మనకి ఏ వార్డు అయితే మనకు బాధ్యత ఇచ్చిండ్రో ఆ వార్డు వరకు మనం చూసుకుందాం. మనకి ఏ బూత్ అయితే బాధ్యత ఇచ్చిండ్రో మన బూత్ మనం చూసుకుందాము. మన బూత్ కనుక మనం గెలిస్తే మహబూబ్ నగర్ పట్టణంలో మొత్తం మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ. ఏ అభివృద్ధి పనులు కావాలంటే ఆ అభివృద్ధి పనులు చేస్తామే కానీ మన ముఖ్యమంత్రి మనల్ని అనేటట్టుగా మనకు అభివృద్ధి కోసం నిధులు ఇచ్చేటట్టుగా మనందరం కూడా కష్టపడాలనే మాట